తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారుల బృందం అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలోనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సిఐఐ, హీరో మోటార్ కాప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బిజినెస్ మ్యాన్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే తమ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పర్యావరణ అనుకూల రంగంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో డ్రై పోర్ట్ను నిర్మిస్తామని దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ డ్రై పోర్ట్ నిర్మాణంతో తెలంగాణను వేర్ హౌస్ హబ్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తెలంగాణకు తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు కొత్తగా డ్రై పోర్ట్ను నిర్మించి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో దాన్ని అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఏ నగరమైనా అభివృద్ధి చెందడానికి దాని భవిష్యత్ కోసం అర్బన్ మొబిలిటీ అనేది చాలా కీలకం అని తెలిపారు. తక్కువ ఖర్చు, వేగంగా చేరుకునే రవాణా సదుపాయాలు ఉన్న నగరాలు అభివృద్ధి చెందుతాయని, ఎక్కువ కాలం ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1.20 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్న హైదరాబాద్ నగరంలో దాదాపు 100 కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో రైళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. అదే సమయంలో తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని, అందుకు వివిధ ప్రాజెక్టులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తక్కువ ఖర్చుతో తెలంగాణ ప్రజలు వేగంగా ప్రయాణించాలనేది తమ ప్రభుత్వ కోరిక అని పేర్కొన్న సీఎం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్లు వివరించారు. ఇక దేశంలోనే అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాల విక్రయాలు తెలంగాణలోనే జరుగుతున్నాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని 3000 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.